అయింది. లేయాని యాకోబు ప్రేమించలా, అసహించుకున్నాడు. కానీ లేయా దేవుణ్ణి హత్తుకోవటం వలన ఇతని మనస్సును దేవుడు మార్చాడు. ఆటోమేటిక్ గా యాకోబు కూడా లేయాని హత్తుకొని జీవించడం ప్రారంభించాడు. బలహీనరాలు, ఎందుకు ఉపయోగం లేనటువంటిది అనుకున్నారు, నిష్ప్రయోజనమైంది అనుకున్నారు, త్రోసిపుచ్చబడినటువంటిది, మరుపులోనికి వెళ్లిపోయింది, నా బ్రతుకు ఇలా అయిపోయిందే అని ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు చావాలనుకోలేదు. కానీ సర్వోన్నతమైన దేవుని దగ్గరికి వెళ్లి కన్నీటి ప్రార్థన చేసుకుని మొరపెడుతూ ఉండగా ఆమె నిర్లక్ష్యపరచబడట ప్రభువైన దేవుడు చూసి ఆమె మీద ఆయన కటాక్షము చూపగా యాకోబు ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు, ఆమెను హత్తుకోవటం ప్రారంభించాడు. వారి కుటుంబ జీవితం సజావుగా సాగింది. అనేక మంది సంతానము లేయా గర్భములో నుంచి పుట్టగా 12 మంది గోత్రాలుగా వారిలో ఎక్కువ సంతానం ఈమెకి జన్మించినటువంటి వారిగానే దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఈ రోజున నువ్వెంత దీనురాలువైనా, ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా, ఎన్నిక లేని స్థితిలో ఉన్నా, మరువబడిన పరిస్థితిలో ఉన్నా, నీ దేవుణ్ణి నీ హత్తుకుంటే అహరోను కర్రను చిగురింపజేసినట్లుగా నిన్ను దేవుడు చిగురింపజేయబోతున్నాడు. దైవజనమా, ప్రభువుని హత్తుకోవాలి. నువ్వు అలానే నీ ఇంటి వారిని హత్తుకోవాలి. ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని బ్రతకండి. అన్నదమ్ములు అక్కజేళ్లు హత్తుకొని బ్రతకండి. సేవకులు ఒకరి పట్ల ఒకరికంటే ఇంకొకరు ఉన్నతమైన వారు అన్నట్లుగా హృదయాల్లో హత్తుకొని బ్రతకండి. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఐక్యతలో సంఘాలు హత్తుకొని బ్రతకండి. అందరూ కలిసి ఆ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని హత్తుకొనండి. మీరు కృతజ్ఞులవుతారు, మీరు ఫలిస్తారు గొప్పగా. ఇజ్రాయేలీయులు దేవుని హత్తుకున్నంత కాలము, ఆయన ప్రమాణాలని, ఆయన ఆజ్ఞలను, కట్టడలను హత్తుకున్నంత కాలము వారు బహుగా ఫలించారు. ఏ శత్రువులు వారి మీదకి రాకుండా దేవుడు కాపాడాడు. ఏ విరోధులు బారిన పడకుండా దేవుడు వారిని కాపాడాడు. వారి గర్భిణీ స్త్రీలను కాపాడాడు, వారి పసిబిడ్డలను కాపాడాడు, వారి యవన కన్యకలను కాపాడాడు. వారి చుట్టూ కూడా ఆయన బలమైన పర్వతం వలె ఉన్నాడంట. అవును, ఇజ్రాయేలీయులు దేవుణ్ణి హత్తుకున్నంత కాలము వారు ఆశీర్వదింపబడిన వారుగా, ఫలిస్తున్న వారుగా ఉన్నారు. ఈ రోజున సర్వోన్నతమైన దేవుణ్ణి హత్తుకొని బ్రతుకు దేవుని బిడ్డ, నువ్వు బహుగా ఆశీర్వదింపబోతున్నావు, బహుగా నువ్వు ఫలించబోతున్నావు.